బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. అరే మనం ఇక్కడికి చాలా సార్లు వచ్చామయ్యా, కానీ వచ్చినప్పుడల్లా ఒక కొత్త విషయం చూస్తున్నాం ఇక్కడ. అటుపక్క వెళ్ళి చూద్దాం. పదండి ఎక్కడికి వెళ్దాం. పదండి అటు వెళ్దాం. అయ్యమ్మా మీరు నాకు సహాయపడతారా? సీతాకోకచిలుక మాట్లాడుతోంది. సీతాకోకచిలుక మాట్లాడుతోంది. ఇదేమైనా భూతమా? సీతాకోకచిలుక మాట్లాడుతోంది. అరే మోటు ఏమంటున్నావు? సరిగ్గా చెప్పు. నువ్వు దేన్ని చూసి ఇలా భయపడుతున్నావు? పద అక్కడికి వెళ్ళి చూద్దాం. పద ముందు నడు. అది నువ్వు ఆ సీతాకోకచిలుకే మాట్లాడుతోంది. మీరు మోటో పత్లునే కదా? భయపడకండి, భయపడకండి. మీరందరికీ సహాయపడతారని విన్నాను. ఇప్పుడు నాకు మీ సహాయం కావాలి. నా పేరు పింకీ. ఆ నది వెనకే మాది పూర్తి కాలనీ ఉంది. మాకు మీ సహాయం కావాలి. సహాయమా? ఏంటో సహాయం? వేటగాళ్ళు మమ్మల్ని పట్టుకోవాలని వచ్చారు. ప్లీజ్ మాకు సహాయం చేయండి. వాళ్ళు మమ్మల్ని పట్టుకుని అమ్మేస్తారు. ప్లీజ్ హెల్ప్. అరే ఏడవకి ఏడవ సీతాకోకచిలమ్మ, మేము నీకు సహాయం చేస్తాం. ఏమంటావు మొదలు? అవును మోటు, అవును, ఖచ్చితంగా చేద్దాం. అరే ఆ మోటు పతులు సీతాకోకచిలుకతో మాట్లాడుతున్నారు. ఏదో ఒక విషయం ఉంది. మీరిద్దరు నాతో రండి. ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒక విషయం ఉంది. బాబా రండి రండి, త్వరగా రండి. అయ్యమ్మా ఈ చోటు ఎంత అందంగా ఉందో. అయ్యమ్మా అవునవును, చాలా అందంగా ఉంది. అవును, చాలా అందంగా ఉంది. ఏమంటావు మోటు? అవును పతులు, అవును. బాస్ బాస్, ఇంత అందమైన ప్లేస్ కి నేను ఇంతవరకు రాలేదు బాస్. సీతాకోకచిలుక అంటే సీతాకోకచిలుకే. ఇది స్వర్గం లాగా చాలా అందమైన చోటు. ఎంత అందంగా ఉందో. అద్భుతంగా ఉంది. అయ్యమ్మా రండి క్వీన్, రండి. ఇదిగో చూడండి, వీళ్ళు మోటో పత్లు వాళ్ళ స్నేహితులు. వీళ్ళు మనకి సహాయపడతారు. మీరు మాకు సహాయపడడానికి వచ్చారు. మీకు చాలా ధన్యవాదాలు. మేడం క్వీన్, మీరేం దిగులు పడకండి. పదండి వెళ్ళి చూద్దాం ఎక్కడున్నాడు ఆ వేటగాడు. పద మోటు. అదిగో చూడండి. నా పేరు మిస్టర్ మాట్లాడతాడు. నేను మాట్లాడడానికి మొదలెడితే చాలా మాట్లాడతాడు. శబ్దం వేయండి, శబ్దం వేయండి. ఆ సీతాకోకచిలుక ఇక్కడ ఎక్కడ దాగుంటుంది. శబ్దం చేస్తేనే అవన్నీ బయటికి వస్తుంది. అప్పుడు వాటిని ఈజీగా పట్టుకోవచ్చు. అడవిలో పెద్ద పెద్ద వాళ్ళతో వేటగాళ్ళు తిరుగుతున్నారు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. డాక్టర్ చెక్క, మనం వింగ్స్ ని ఏర్పాటు చేసుకోగలమా? అరే మిత్రమా, సహోదర, చేద్దామయ్యా. కానీ విషయం ఏంటో చెప్పు. అలాగే మిత్రమా. నేను చెప్పాను కదా, మోటో పత్లు ఏమైనా చేస్తారు అని. పదండి.
హలో, మీరు చాలా మంచి వాళ్ళలా ఉన్నారు. మమ్మల్ని కూడా మీతో పాటు తీసుకెళ్తారా? తీసుకువెళ్ళండి. నువ్వు ఎవరు? నేను ఎవరినో కాదు, నేను ఒక సీతాకోక చిలుకని. నా స్నేహితులు కూడా ఉన్నారు. అటు చూడు. నేను మాట్లాడే సీతాకోక చిలుకని. నాకు మీలా మగ సీతాకోక చిలుక అవసరం లేదు. నాకు కావాల్సింది అందమైన సీతాకోక చిలుక. ఆడు సీతాకోక చిలుక. మమ్మల్ని తీసుకువెళ్ళండి, మీతో తీసుకువెళ్ళండి. మీరు ఎక్కడెక్కడికి వెళ్తారో అక్కడికి మేము కూడా వస్తాం. వాళ్ళు నకిలీ సీతాకోక చిలుకలు. అసలే నువ్వు ఎక్కడున్నాయో నేను చూపిస్తాను. ముందుగా వారిని పట్టుకోండి. దగ్గరికి రండి, విషయం మొత్తం చెప్తాను. అలాగా? అయితే ఇదే విషయం అన్నమాట. సరే అయితే రండి, వాళ్ళని కూడా మనం వేటాడుదాం. మమ్మల్ని తీసుకువెళ్ళండి, మమ్మల్ని తీసుకువెళ్ళండి ప్లీజ్. నా పేరు మాట్లాడతాడు. ఇప్పుడు నేను మాట్లాడతాను, మీరందరూ దాన్ని వినండి. మీరు అందంగా ఉన్నారో లేదా అందంగా లేదో అది నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని కూడా పట్టుకోబోతున్నాను. పట్టుకోండి. ఇప్పుడు అసలైన సీతాకోకల దగ్గరికి తీసుకువెళ్తాను. అవి అక్కడ జలపాతం దగ్గర ఉన్నాయి. కానీ మీరు నాకు సగం వాటా ఇస్తారు కదా? ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. కానీ ఇది కాస్త ఆలోచించాల్సిన విషయం. నువ్వు మీ ఊరు మనుషుల్ని ఏమారిస్తున్నావంటే మమ్మల్ని కూడా నువ్వు ఖచ్చితంగా మమ్మల్ని ఏమారిస్తావు కదా. వదిలే వదిలే వదులను. ఇలాంటి వ్యక్తికి మనం చీటింగ్ చేయాలి. సారీ పట్లు, నన్ను మీరు క్షమించండి. ఇప్పుడు మన సీతాకోక చిలుకలను ఎలా కాపాడేది? పత్తులు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా. ఇప్పుడు టైం లేదు, అందరం కలిసి ఒకేసారి ఎగురుదాం. డాక్టర్ జట్కా, ఆలోగా ఈ వలను కట్ చేయడానికి మీరు ఏదైనా చెయ్యండి. అలాగే మిత్రమా, సహోదరా, చేస్తాను. త్వరగా పదండి. అరే పెద్దనయ్యా, ఏమీ దొరకలేదా? అరే మిత్రమా మోటు, నన్నేం చేయమంటావు? నేను స్ప్రే బాటిల్ ని వెతుకుతున్నానయ్యా. కాపాడండి, కాపాడండి, నన్ను బయటికి తీయండి. ఇంకా ఎంతసేపు ఇలా నన్ను గాలిలో తీసుకువెళ్తారు? వలని కట్ చేసే స్ప్రే దొరికేసిందయ్యా. తప్పించుకున్నాను. దిగండి అయ్యా. పెద్దనయ్యా, సీతాకోక చిలుకలుగా ఉన్నది చాలు. ఇప్పుడు అందరినీ నార్మల్ గా చేసాయి. ఇప్పుడే చేస్తానయ్యా. అరే ఏంటి చూస్తున్నారు? వెళ్ళి కొట్టండి. రండి. నేను సూపర్ ఫైటర్ని. సారీ, నేనేదో తెలియకుండా తప్పు చేశాను. మేమిప్పుడు బయలుదేరుతాము. మమ్మల్ని కాస్త వెళ్ళనివ్వండి ప్లీజ్. అరే మిమ్మల్ని వదిలేస్తే మళ్ళీ తిరిగి వస్తారు. ఎందుకంటే మీకు తెలుసు కదా ఇక్కడ సీతాకోక చిలుకలు ఉంటున్నాయని. పెద్దనయ్య ఏదో ఒకటి చెయ్యి, మళ్ళీ వెళ్ళి ఇక్కడికి రాకూడదు ప్లీజ్. అరే మిత్రమా, సహోదరా, ఇదిగో ఇప్పుడే ఇస్తాను. ఇది ఒక స్ప్రే. దీన్ని వేస్తే వాడు ఇక్కడికి ఎందుకు వచ్చారో మర్చిపోతారయ్యా.
అరే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అన్నా? ఇక్కడ అసలు ఏం జరుగుతుందన్నా? అరే మీరు పొరపాటున ఇక్కడికి వచ్చేసారు. ఇప్పుడు మీరు చిన్నగా ఇటువైపు వెళ్ళండి, మీరు మీ ఇంటికి చేరుకుంటారు. బాయ్. అన్నట్టు జానీ ఇక్కడే ఉండనివ్వండి, వాడికి మేము గుడిపాట నేర్పిస్తాం. ప్లీజ్ ప్లీజ్, నేను ఇక్కడ ఉండదలుచుకోవట్లేదు, ఇక్కడ ఉండదలుచుకోవట్లేదు. నన్ను కాపాడండి, గడుపు ఇప్పించండి. మిత్రమా, ఇది మంచి ప్లేస్ అయ్యా, భలే ఉంది. ఫ్రీ సమోసా, ఫ్రీ సమోసా, సమోసా. అరే నాకు కూడా ఇవ్వండి. ఇవ్వండి, మిమ్మల్ని దూరంగా వెళ్ళండి. మీరు చూడ్డానికి ధనవంతుల్లాగా ఉన్నారు. ఇది కేవలం డబ్బు లేని వాళ్ళకి మాత్రమే మేము పెట్టాము, అర్థమయ్యిందా? మీరు పక్క కొట్టుకు వెళ్ళండి, డబ్బిచ్చి సమోసాలు తినండి. పతులు ఇదేమీ బాలేదు. అరే అతను చెప్పింది నిజమే కదా, మనం అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చి తిందాం. కానీ నాకేమనిపిస్తోందంటే ఆ స్టాల్లో ఉన్న సమోసాలు చాలా టేస్టీగా ఉంటాయని. చాలా మంచి వాసన వస్తోంది. నాకు ఆ సమోసాలే కావాలి. సువాసన. అరే ఆయన ఎలా గుర్తున్నారబ్బా? అరే ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? భలే. బాగా డబ్బున్న వాళ్ళ ఉన్నాడు. అరే ఇతను మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు అర్థమయ్యేలా చెప్తాను. హలో, ఏంటిది? అరే నేను సమోసాలు కొనలేను కదా. చూడండి, నేను ఎలాంటి చిరిగిపోయిన బట్టలు వేసుకున్నాను. ఈ కాలంలో అందరూ ఇలాగే బట్టలు వేసుకుంటారు. ఇది ఈనాటి స్టైల్. నువ్వు నన్ను మోసం చేయాలనుకుంటావా? చాలా గట్టిగా కొట్టాడు. ఇతన్ని చూస్తుంటే డబ్బున్న వ్యక్తిలా కనిపిస్తున్నాడు. అతన్ని చూడండి, చాలా విలువైన బ్రాండెడ్ డ్రెస్ ని వేసుకున్నాడు. ఇలాంటి కాస్ట్లీ డ్రెస్ ని చాలా డబ్బున్న వ్యక్తి వేసుకుంటాడు. రండి, తనని కిడ్నాప్ చేసి తన దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని లాగేద్దాం. అవును బాస్, సరిగ్గా చెప్పారు. పదా. మీకు ఆ కొట్టులో సమోసాలే కావాలా? అవునవును. అయితే మాతో పాటు రండి సార్, నేను మీకు ఆ సమోసాలే తినిపిస్తాను, సరేనా? త్వరగా లేవండి లేవండి, మీ ఫ్రెండ్ ఎవరితో వెళ్తున్నాడు చూడండి. కబీర్ సింగ్ మనుషులు మాత్రమే కిడ్నాప్ చేయగలుగుతారా? మనం కూడా చేయగలుగుతాం. రండి, వాళ్ళని ఫాలో చేద్దాం. అరే వాళ్ళు మోటుని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? పదండి మనము వెళ్ళి చూద్దాం. మీరు ఎగురుతున్నారే. అరే అరే నన్ను మీరు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఇప్పుడు నువ్వు నీ స్నేహితులతో ఏం చెప్పాలి అంటే 2 కోట్ల రూపాయలు మాకు అప్పగిస్తేనే నిన్ను క్షేమంగా వదిలేస్తామని చెప్పాలి. లేదంటే నువ్వు మాతో పాటు రావాల్సి ఉంటుంది. లేదంటే మీకు ఎన్ని సమోసాలు తినిపిస్తామంటే వాటిని ఎప్పటికీ మర్చిపోలేరు కదా. అలాగా? అయితే సరే.
చెప్పు మోటు, నువ్విప్పుడు ఎవరితో వెళుతున్నావు? అరే మోటు, నువ్వు ఉన్నావే. ఇప్పుడు నువ్వు మళ్ళీ కొత్త సమస్యలు కొని తెచ్చావు. అరే నేను సమోసాలు తినడం కోసమే ఈ చిరిగిపోయిన జీన్స్ వేసుకున్నాను. అది చూసి వాళ్ళు నేను సమోసాలు కూడా కొనుక్కోలేని వాడిని అనుకుంటారనుకున్నాను. కానీ వీళ్ళేమో అది చూసి నేనేదో కోటీశ్వరుని అనుకుని తీసుకువెళ్ళిపోతున్నారు. పతులు, ఎలాగైనా సరే వచ్చి నన్ను కాపాడు. ఏంటన్నా, అక్కడి నుండి తప్పించుకోవాలనుకుంటున్నావా? అవునవును, తప్పించుకోవాలి. అయితే తొందరగా మా కారులోకి వచ్చేయ్. అరే ఏం చేస్తున్నారు? నన్ను వదలండి. వాళ్ళని పట్టుకోండి. అరే థ్యాంక్ యూ పెద్దన్నయ్య, నువ్వు నన్ను కాపాడావు. వాళ్ళు చాలా దురాశ పరుల్లాగా ఉన్నారు. అతను 2 కోట్లు అడుగుతున్నాడు. 2 కోట్లు కావాలంటే నన్ను వదలడానికి. అది ఏంటంటే మీకు అసలైన విలువేంటో వాళ్ళకి తెలియదు. అందుకే మీ దగ్గర 2 కోట్లు మాత్రమే అడిగారు. కానీ మేము 5 కోట్లు అడుగుతాం. అప్పుడే మేము మిమ్మల్ని వదులుతాము. అరే కాపాడు, వీళ్ళు 5 కోట్లు అడుగుతున్నారు పతులు. అరే మోటు, నువ్వు సమస్యను ఇంకా పెద్దది చేస్తున్నావు. ఫ్రీగా సమోసాలు తినడం కోసం నువ్వు చిరిగిపోయిన బట్టలు వేసుకున్నావు. ఇప్పుడు ఇద్దరికి చెరో 5 కోట్లు ఇవ్వు. అరే పతులు, నేను ఎక్కడి నుంచి తెచ్చివ్వగలను 5 కోట్లు? త్వరగా వచ్చి నన్ను కాపాడు. మోటు, ధైర్యాన్ని కోల్పోకు మోటు. అలాగా మమ్మల్ని ఫాలో చేస్తూ వస్తారా? మీ పని చెప్తాను. పతులు కాపాడు. ఈ వాళ్ళ దగ్గర 5 కోట్లు తీసుకురమ్మని చెప్పావా? అరే 5 కోట్లేంటి, మా దగ్గర 5,000 కూడా లేవు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అరే ఇలాంటి డ్రెస్సులు డబ్బులున్న వ్యక్తులే వేసుకుంటారు. ఒకటి నువ్వు ఫిలిం ప్రొడ్యూసర్ అయ్యి ఉండాలి, లేదా ఫైనాన్షియర్ అయ్యి ఉండాలి. లేదు పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్రే మాత్రం పని చేయదు. త్వరగా ఏదోటి ఆలోచించు. అరే మోటు, ఇందులో ఆలోచించడానికి ఏముంది? సమోసాలు తిను, ఇక విజృంభించు. అరే ఇదంతా కూడా సమోసాల వల్లే కదా మొదలయ్యింది. ఎలా తినను సమోసాలు? ఇక్కడ సమోసాలు లేవు కదా. ఐడియా మోటు, నువ్వు దిగులు పడకు, నేను ఏదో ఒకటి చేస్తాను. అంతవరకు కాస్త అడ్జస్ట్ చేసుకో. మోటు పైకిలే. ఇదిగో ఈ పెట్టి ఓపెన్ చెయ్యి. అరే పతులు, నువ్వు 5 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? నేను వీళ్ళకి ఒక్క పైసా కూడా ఇవ్వను. వేరే మార్గం ఏదైనా ఉందా? అరే మోటు, ముందు ఈ డబ్బాని ఓపెన్ చెయ్యి. అరే మొత్తం 5 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇంత చిన్న డబ్బాలో ఎలా తీసుకురాగలవు? నేను దాన్ని ఓపెన్ చెయ్యను. వీళ్ళకి నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను. అరే మోటు, ముందు ఈ డబ్బాని ఓపెన్ చెయ్యి. ఇందులో 5 కోట్లు కాదు, సమోసాలు ఉన్నాయి. సమోసాలు. సమోసాలా? అదిరింది. సమోసా. వెళ్ళండి, వెళ్ళి అతని ఫ్రెండ్స్ ని కూడా కొట్టండి. ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఎంత కావాలి? ఆగండి, ముందు పట్టుకున్నది మేమే. మేము 2 కోట్లు అడిగాము, కానీ ఇప్పుడు 5 కోట్లు కావాలి. వాళ్ళు 5 కోట్ల రూపాయలు అడుగుతున్నారు అంటే మాకు 5 కోట్ల రూపాయలు కావాలి. ఓకే 5 కోట్లు ఇప్పుడు నేను మీ ఇద్దరికి సమానంగా ఇస్తాను. రండి. వెళ్ళి తీసుకోండి 5 కోట్లు. శభాష్ మోటు.
చెప్పండి, ఇప్పుడు ఎన్ని కోట్లు కావాలి? ఇంకా కావాలా? ఇక చాలా ఆపండి. మాకేమొద్దు, మాకేమొద్దు, మేము మారిపోతాం. ఇప్పుడు వెళ్దామా ఫ్రీ సమోసాలు తినడానికి? పదపతులు, కానీ ఫ్రీగా కాదు, ఈసారి డబ్బులు ఇచ్చి తినాలి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.